ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పేరు చెప్పగానే అభివృద్ధి, ప్రణాళికలు, టెక్నాలజీ అనే మాటలు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు ఆ జాబితాలో మరో ఘనత చేరిందని ప్రచారం జరుగుతోంది. అదే -4 గిన్నిస్ వరల్డ్ రికార్డులు. పాలనలో నిర్ణయాలు మాత్రమే కాదు, ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన కార్యక్రమాలు ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పరిపాలనలో పారదర్శకత, ప్రజలతో నేరుగా అనుసంధానం, రికార్డు స్థాయి కార్యక్రమాల నిర్వహణలో చంద్రబాబు ముందంజలో ఉన్నారని వారు పేర్కొంటున్నారు. ఈ గిన్నిస్ రికార్డుల అంశం చర్చకు రావడానికి ప్రధాన కారణం ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించిన కార్యక్రమాలు. టెక్నాలజీ వినియోగంతో, డేటా ఆధారిత పాలనతో ప్రజల్ని ఒకే వేదికపైకి తీసుకురావడంలో చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపారని ఆయన అనుచరులు అంటున్నారు. ఒక కార్యక్రమంలో లక్షల మంది ఒకేసారి పాల్గొనడం, ప్రభుత్వ సేవలపై ఫీడ్బ్యాక్ ఇవ్వడం, ప్రజల నుంచి సూచనలు స్వీకరించడం వంటి అంశాలు రికార్డు స్థాయికి చేరాయని ప్రచారం జరిగింది. ఇవన్నీ గిన్నిస్ ప్రమాణాలకు అనుగుణంగా నమోదు అయ్యాయని, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు పాలనలో గతంలో కూడా రికార్డులు సాధించిన సందర్భాలున్నాయి. ఈ గవర్నెన్స్, ఐటీ వినియోగం, డిజిటల్ సేవల విస్తరణలో ఆయన దేశంలోనే ముందుగా అడుగులు వేశారని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు అదే పరంపరలో ఈ 4 గిన్నిస్ రికార్డులు వచ్చాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇది కేవలం వ్యక్తిగత గౌరవం మాత్రమే కాకుండా రాష్ట్రానికి వచ్చిన గుర్తింపుగా కూడా వారు చూస్తున్నారు. అయితే ఈ అంశంపై విమర్శలు కూడా లేకపోలేదు. ప్రతిపక్షాలు మాత్రం రికార్డుల కంటే ప్రజల సమస్యలు ముఖ్యం అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గిన్నిస్ రికార్డులు ప్రజల జీవితాల్లో ఎంత మార్పు తీసుకొచ్చాయన్న దానిపై చర్చ అవసరమని వారు అంటున్నారు. దీనికి టీడీపీ వర్గాలు స్పందిస్తూ అభివృద్ధి పనులు జరుగుతూనే ఉన్నాయి, వాటితో పాటు రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు రావడం కూడా అవసరమే అని సమాధానమిస్తున్నారు. మొత్తానికి 4 గిన్నిస్ రికార్డుల అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మరో హాట్ టాపిక్గా మారింది. ఇది చంద్రబాబు పాలనకు వచ్చిన ప్రపంచస్థాయి గుర్తింపా, లేక రాజకీయ ప్రచారంలో భాగమా అన్నది వేర్వేరు కోణాల్లో చర్చకు వస్తోంది. కాని ఒక విషయం మాత్రం స్పష్టం: చంద్రబాబు పేరు మరోసారి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వినిపించేలా చేసిన అంశంగా ఇది నిలిచింది.